దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మీ అందరికీ దేవుడి నామం పేరట శుభము తెలుపుతున్నాను. మీకు శుభము కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. అలాగే ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నాను. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను ఆశీర్వదించి మీరు చేసేదంతా దేవుడు సఫలపరిచి అన్నిటిలో మీకు విజయాన్ని చేకూర్చి ముందుకు నడిపించి సహాయం చేయునుగాక. ఆయన కృప ఈ సంవత్సర కాలంలో మీకు తోడు నీడగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆయన సన్నిధి మీతో వచ్చునుగాక. ఆయన మహిమ మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను కమ్ముకొనుగాక. ఈ 2026వ సంవత్సరంలో మీరు గత సంవత్సరంలో ఏదైతే చేయలేకపోయారో అది ఈ సంవత్సరంలో దేవుడు దానిని జరిగించి ముందుకు నడిపించి సహాయము చేయునుగాక. స్పెషల్గా ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన ప్రవచనంగా, దేవుడు ఇచ్చిన వాక్యముగా మరి ఈ సంవత్సరం ఏమి చూపిస్తుందనంటే, ఇది 2026వ సంవత్సరం. ఈ సంవత్సరంలో దేవుడు ఎక్కువగా ఐక్యతను కలిగించబోతున్నాడు. కుటుంబాల మధ్యలో, సేవకులకు మధ్యలో ఐక్యతను కలిగించబోతున్నాడు. ఏ రిలేషన్ అయినప్పటికీ కూడా ఆ యొక్క రిలేషన్లో బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆ తర్వాత ఎవరైతే మనల్ని రిజెక్ట్ చేసి ఉన్నారో, ఎవరైతే మనల్ని తృణీకరించి ఉన్నారో, ఎవరైతే మనల్ని వెలివేసి ఉన్నారో, ఎవరైతే మనల్ని దూరం పెట్టి ఉన్నారో వారందరూ కూడా మన విలువను తెలుసుకొని, అనగా నీ విలువను తెలుసుకొని, మీ విలువను తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి మీతో ఐక్యపరచబడబోతున్నారు. దూరంగా ఉంటున్నటువంటి భార్య కానీ, దూరంగా ఉంటున్నటువంటి భర్త కానీ, అలాగే విచ్ఛిన్నమైపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ ఇయర్లో ఐక్యపరచబడబోతున్నారు. ఈ ఇయర్కు ఉన్నటువంటి బ్యూటీయే అది. దేవుడు చెప్పినటువంటి దేవుడు ఈ ఇయర్కి ఇచ్చినటువంటి బ్యూటీనే అది. ఏంటిదంటే ఐక్యపరచబోతున్నాడు. ఐక్యత అనే యొక్క ఫలము మీ కుటుంబాలలో మీరు ఈ 2026 సంవత్సరంలో అధికముగా పొందుకోబోతున్నారు. అత్యధికమైనటువంటి మేలుని పొందుకోబోతున్నారు. ఐక్యత ద్వారా సమాధానము కలగబోతుంది. ఐక్యత ద్వారా నెమ్మది కలగబోతుంది. ఐక్యత ద్వారా సంతోషము కలగబోతుంది. అదే ఐక్యతను మీ కుటుంబాల్లో, మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఈ ఇయర్లో ఐక్యతను ఉంచి, మీ సంఘములో ఐక్యతను ఉంచి, సమాజంలో మీకంటూ ఒక ఐక్యతను ఉంచి, మీరు ఏవైతే కోల్పోయారో, ఏ సహవాసాన్ని అయితే మీరు కోల్పోయారో, తిరిగి ఏ ప్రేమనైతే మీరు కోల్పోయారో అదే ప్రేమను, అదే సహవాసాన్ని ఈ ఇయర్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. స్పెషల్గా దిస్ ఇయర్ ఆఫ్ బ్యూటీ, యూనిటీ, ఐక్యత. దేవుడు మిమ్మల్ని తనతో ఐక్యపరచుకోబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని తన వాక్యముతో ఐక్యపరచుకోబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని తన యొక్క సన్నిధితో ఐక్యపరచుకోబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని తన యొక్క మహిమతో ఐక్యపరచుకోబోతున్నాడు. ఆయనతో ఆయన సన్నిధితో, ఆయన మహిమతో, ఆయన అభిషేకముతో ఆయనకి దగ్గరగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన అంతటిని ఆయన ఐక్యపరచుకోబోతున్నాడు. మేబీ పోయిన పూర్వకాల దినాలలో నీవు ఒకవేళ దేవుడికి దూరంగా ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను తనతో ఐక్యపరచుకోబోతున్నాడు. ఇయర్ ఆఫ్ బ్యూటీ యూనిటీ. టుడే దేవుడు చెప్తున్న మాట, ఈ యొక్క 2026 యొక్క ప్రత్యేకత ఏంటిదనంటే యూనిటీ కలగబోతుంది. ఆమేన్, హల్లెలూయా.